ప్రియమైన వాళ్ళారా, జెఫన్య గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనం ఏమని సెలవిస్తుందంటే, యెహోవాను అనుసరించకుండా ఆయనను విసర్జించి ఆయన యుద్ధ విచారణ చేయకుండా ఎవరైతే ఉన్నారో వారిని నేను నిర్మూలం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే సృష్టికర్తను మర్చిపోయి సృష్టికర్తను విసర్జిస్తున్నారు. సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు. ఆయన యుద్ధ విచారణ చేయటం లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు నడుస్తున్నారు. ఈ లోకములో ఎక్కడ చూసినా శరీరాశ, నేత్రాశ, జీవడంబము. వెండిని సంపాదించాలా, బంగారాన్ని సంపాదించాలా, ధనాన్ని సంపాదించాలా, ఆస్తులను సంపాదించాలా, ఉద్యోగాన్ని సంపాదించాలా, అది ఎవరి దగ్గర మోసం చేసి సంపాదించాలి, ఎవరి దగ్గర దొంగతనం చేసి సంపాదించాలి, ఎవరి దగ్గర లంచం తీసుకొని సంపాదించాలి, ఎవరిని హత్య చేసి సంపాదించాలని ఒక పాపంతోటి లోకమంతా పెరిగిపోతుంది ప్రియమైన వాళ్ళరా. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము జెఫన్య గ్రంథంలో 1వ అధ్యాయము 18వ వచనంలో మనము పరిశీలన చేసి చూసినట్టయితే, నీవు సంపాదించిన వెండి, నీవు సంపాదించిన బంగారము నిన్ను రక్షించదు. ఒక దినమున అవంతయు ఇక్కడే ఉండిపోతుంది. అయితే నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, ఈ సకల లోకాన్ని సృష్టించిన దేవుడు, ఆయనను నువ్వు నమ్మి ఆయనను నువ్వు అనుసరించినట్లయితే ఆయన మాత్రమే నిన్ను రక్షిస్తాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచాలి.